ఇది వార్తా చర్చ విత్ శ్రవంతి. నాట్ జస్ట్ న్యూస్, వి డిస్కస్ ఇట్. రాజకీయాలపై కాదు, పరిపాలనపై ప్రశ్నలు. చరిత్రలో కాదు, నిజాల్లోనూ లోతైన అన్వేషణ. మా చర్చలు మిస్ కాకూడదంటే ఓసారి సబ్స్క్రైబ్ చేస్తే చాలు. హైదరాబాద్ కోసం ఐ అలర్ట్ సైన్యం. హైడ్రా. వరద, వర్షం, ప్రమాదం ఒక్క కాల్ చేస్తే హైడ్రా జట్టు సిద్ధంగా ఉంటుంది. సంపదను, ప్రాణాలను కాపాడే నూతన విపత్తు స్పందన యంత్రాంగం. వర్షాలు వస్తే కాలు బయట పెట్టలేని పరిస్థితి. చెట్లు పడిపోతే, రోడ్లు మూసుకపోతే పరిస్థితి. బిల్డింగులు కూలిపోతే మిగిలేది ఆందోళనే. ఇలాంటి సమయాల్లో ప్రజలను రక్షించడానికే జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రూపొందించబడింది హైడ్రా. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. ఇప్పుడు ఇది కేవలం ఒక విభాగం కాదు, నగర రక్షణకు ముందున్న విపత్తు సైన్యం. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో విపత్తు నిర్వహణ, ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం 2024లో ఒక స్వతంత్ర సంస్థగా ఏర్పాటైంది. దీనికి మొదటి కమిషనర్గా ఐపీఎస్ అధికారి ఏవి రంగనాథ్ గారు వ్యవహరించారు. తెలంగాణ ప్రభుత్వం 2024 అక్టోబర్లో ఒక కీలక ఆర్డినెన్స్ జారీ చేసింది. దాని ప్రకారం జీహెచ్ఎంసీ చట్టం 1955లో కొత్త సెక్షన్ 374B చేర్చారు. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాకి పూర్తిస్థాయి అధికారాలను రాజ్యాంగబద్ధంగా అప్పగించింది. వరద నీరు, నీటి నిల్వలు, చెట్లు పడిపోవడం, భవనాలు కూలిపోవడం, అగ్ని ప్రమాదం, పాములు, జంతువుల బెడద, ఎంక్రోచ్మెంట్ సమస్య ఏదైనా స్పందించేది హైడ్రా. హైడ్రా యొక్క ఎమర్జెన్సీ సపోర్ట్ నంబర్ 7207923085. లేదా మీరు చూసిన సమస్యను, వర్షపు నీరు కానీ, చెట్లు పడిపోవడం, డ్రైనేజ్ ఊతం ఏదైనా ఫోటో తీసి మీ ప్రస్తుత లొకేషన్తో పాటు ఈ నంబర్కి వాట్సాప్ చేయొచ్చు. 8712406899. సోషల్ మీడియా ద్వారా హైడ్రాని ట్యాగ్ చేయండి. మీ సమస్యను అక్కడ ట్యాగ్ చేస్తే సంబంధిత టీం స్పందిస్తుంది. హైడ్రా హెడ్ క్వార్టర్స్ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం బుడ్డభవన్, సికింద్రాబాద్. నేరుగా కార్యాలయానికి వెళ్ళి కూడా ఫిర్యాదు చేయొచ్చు. ఇది వార్తా చర్చ విత్ శ్రవంతి. ఇప్పటి చర్చ ఇక్కడ ముగిస్తాం, కానీ ఆలోచన మాత్రం అక్కడ మొదలవుతుంది. మళ్ళీ కలుద్దాం.